హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ పిఎఫ్ఎస్ఏ కన్సల్టెన్సీ. సో ఈపీఎఫ్ఓ 3.0 అప్డేట్ వర్షన్లో ఏదైతే మనకు కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నాయండి, వాటి గురించి ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ పాజిటివ్ ఏంటంటే రీసెంట్గా 2025-26 ఇయర్కి సంబంధించి పిఎఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు క్రెడిట్ చేశారండి. సో ప్రతి వాళ్ళు పిఎఫ్ పాస్బుక్ పోర్టల్ అనేది లాగిన్ అయిపోయి వాళ్ళ పాస్బుక్ పోర్టల్లో ఇంట్రెస్ట్ క్రెడిట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెంబర్ 2 ఏంటంటే పిఎఫ్ అనేది అడ్వాన్స్ రూపంలో మనం తీసుకునేటప్పుడు 75% అనేది మన ఎంప్లాయర్ షేర్లో నుంచి అడ్వాన్స్ రూపంలో కానీ పార్షియల్ విత్డ్రాల్ కానీ అంటారు. ఈ రూపంలో మనం తీసుకోవచ్చు. బట్ ఇది తీసుకోవాలంటే మోర్ దెన్ 1 year సర్వీస్ అనేది ఉండాలి. ఈ రెండు మనకి పాజిటివ్ న్యూస్. అండ్ నెగిటివ్ ఏంటనేది మనం చూద్దాం. ఇట్ మీన్స్ డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనం చూద్దాము. సో పిఎఫ్ పాస్బుక్ అనేది ప్రజెంట్ పోర్టల్ అనేది స్టార్ట్ అయింది, కానీ అందులో ఓన్లీ 2025 ఆన్వర్డ్స్ నుంచి మాత్రమే పిఎఫ్ పాస్బుక్ బ్యాలెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. పాస్బుక్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. 2024, 2023 ఇలా ప్రీవియస్ పీరియడ్కి సంబంధించిన పాస్బుక్ అనేది ప్రజెంట్ అయితే మనకి పిఎఫ్ పాస్బుక్ పోర్టల్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఇన్ ఫ్యూచర్లో అప్డేట్ అవ్వచ్చు. సో దీనివల్ల నా డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రీవియస్కి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ ఎగ్జిట్ ప్రకారం కాంట్రిబ్యూషన్ పే అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనం ఏ పీరియడ్ వర్క్ చేసామో ఆ పీరియడ్ మొత్తం పాస్బుక్స్ అనేది మనకు డిస్ప్లే అవుతాయి. సో మిస్టేక్స్ ఏమున్నాయి, ఈపీఎస్ యాక్ట్ ఫాలో అయ్యారా లేదా, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎగ్జిట్ ప్రకారం కాంట్రిబ్యూషన్ అనేది పడిందా లేదా అనేది చెక్ చేయాలంటే సో ప్రీవియస్ పాస్బుక్స్ కూడా మనకు డిస్ప్లే అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి పిఎఫ్ అడ్వాన్స్ తీసుకోవాలి అంటే బిఫోర్ ఏంటంటే మీరు జాయిన్ అయిన 1 or 2 months లేదా 3 months 4 months తర్వాత మీరు ప్రీవియస్కు సంబంధించిన అడ్వాన్స్ అమౌంట్ ఎంతో కొంత తీసుకోవడానికి వెసులుబాటు ఉండేది. ప్రజెంట్ అయితే ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన మోర్ దెన్ 1 year తర్వాత మాత్రమే పిఎఫ్ అడ్వాన్స్ అనేది తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో బిఫోర్ 1 year అనేది పిఎఫ్ అడ్వాన్స్ అనేది తీసుకోలేరు. మీరు జాయిన్ అయిన 12 months తర్వాత మాత్రమే పిఎఫ్ అడ్వాన్స్ అనేది ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇదొక నెగిటివ్. అండ్ ఫుల్ అండ్ ఫైనల్ విత్డ్రాల్కి బిఫోర్ ఎలా ఉండేదంటే ఎంప్లాయీ మానేసిన తర్వాత 60 days తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ అమౌంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ 60 days పీరియడ్ని 12 months చేశారు. అంటే ఇంతకుముందు 2 months తర్వాత ఒక ఎంప్లాయీ ఎగ్జిట్ అయిన తర్వాత 2 months తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఎంప్లాయర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ టోటల్ అమౌంట్ తీసుకోవచ్చు. ప్రజెంట్ దాన్ని 1 year చేశారు. 12 months తర్వాత మాత్రమే ఒక ఎంప్లాయీ మానేసిన 12 months తర్వాత మాత్రమే ఫుల్ అండ్ ఫైనల్ అమౌంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ నెంబర్ 4 పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ప్రజెంట్ అయితే ఇంకా సర్వర్స్ అప్డేట్ అవ్వలేదండి. సో పిఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రైట్ చేస్తూ ఉంటే ఓటీపీలు అనేది ఫార్వర్డ్ అవుతలేవు. సో ఇది కూడా సర్వర్ మేబీ ఇంకా అప్డేట్ కాలేదు, ఇది కూడా అవుతుంది. సో దీనికోసం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ 5th నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనకి 26th సర్వర్స్ అప్డేట్ అనేది June 26th నుంచి July 3rd వరకు మనకు బ్లాక్ చేశారు. సో బిఫోర్ June 26th కన్నా ముందు ఎవరైతే పిఎఫ్ క్లైమ్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏవైతే పెట్టారో అవి ఆల్మోస్ట్ ఆల్ 90% వరకు క్లైమ్స్ రిజెక్ట్ అయ్యాయి. సో మీరు ఒకసారి క్లైమ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. పాస్బుక్ పోర్టల్లో అండర్ ప్రాసెస్ అని చూపించినా కానీ మీరు యూఎన్ పోర్టల్కి వెళ్ళేసరికి అది రిజెక్ట్ అయ్యి ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే క్లైమ్ మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదొకటే అప్డేట్. తర్వాత జాయింట్ డిక్లరేషన్స్ అంటే నేమ్ కరెక్షన్స్ కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ ఎగ్జిట్ కానీ ఫాదర్ నేమ్ కానీ ఇలాంటివి ఏదైనా జాయింట్ డిక్లరేషన్ ద్వారా కరెక్షన్ చేసుకోవాలని చూసే వాళ్ళకి ప్రజెంట్ జాయింట్ డిక్లరేషన్ అనేది కూడా వర్క్ చేస్తా లేదండి. సో సర్వర్ అప్డేట్ అయిన తర్వాతే ఇది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసము ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్ ఛానల్ని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉండండి. అండ్ పిఎఫ్ విత్డ్రాల్స్ కానీ రిటర్న్స్ కానీ పిఎఫ్ ఆల్ సర్వీసెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. ఎంప్లాయర్స్ తరఫున కూడా పిఎఫ్ రిటర్న్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది మేము చేస్తామండి. రీసెంట్గా PMVBRY స్కీమ్ కింద కూడా మా క్లయింట్స్కి చాలామంది ఎంప్లాయర్స్కి దానికి సంబంధించిన అమౌంట్ కూడా రీఫండ్ అనేది అయ్యింది. సో థ్యాంక్ యూ టు ఆల్.